అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభుల వారి చరిత్ర 7వ అధ్యాయమును పారాయణ చేసుకుందాము. 7వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 6వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను చర్చించుకుందాము. 6వ అధ్యాయంలో బాపనార్యుల వారి యొక్క ధ్యాన శక్తితోటి కలరా వచ్చినప్పుడు ఆ కలరా అనేది వాయుమండల దోషమున వచ్చినది కానీ జలదోషమున రాలేదని ఆయన ధ్యాన శక్తితో తెలియజెప్పారు మాస్టర్స్. అంతేకాకుండా శ్రీపాద శ్రీ వల్లభుల వారు నరసావధానుల గారిని కూడా అద్భుతంగా ఆయన ధ్యాన శక్తితో ఎంతో అద్భుతంగా రక్షించారు. ఇక మనము అధ్యాయము 7 పారాయణ చేసుకుందాం మాస్టర్స్. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 7 ఖగోళ వర్ణనము. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత మహిమ. ఉదయముననే తిరుమల దాసు తన అనుష్ఠానమును ముగించుకొని ఇట్లా చెప్పసాగను. నాయన శంకరపట్టు శ్రీపాద శ్రీ వల్లభుల దివ్య చరిత్రము అమృతము, ఆశ్రుతము, అపూర్వము, అతర్క్యము. నీ యందు శ్రీపాద శ్రీ వల్లభుల వారికి అపారమైన అనుగ్రహము ఉన్నందువలననే వారి చరిత్రమును గ్రంథస్థము చేయు భాగ్యము నీకు కలిగినది. మహాపండితులకు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యము నీకు లభ్యమగుట కేవలము శ్రీవారి సంకల్పమే. శ్రీపాదులు ఒకే సమయములో అనేక స్థలములందు దర్శనమొసంగుట. నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తదుపరి అతనిలో ఆకర్షణ శక్తి క్షీణించెను. అతడు గతములో ధ్యానములో కూర్చొని ఏ మనుష్యుని అయినను ధ్యానించినచో ఆ మనుష్యుడు ఎంత దూరములోనున్నను అచ్చట నుండి బయలుదేరి నరసావధానుల కడకు వచ్చి తీరేవాడు. ఆ శక్తి ఇప్పుడు క్షీణించెను. గతములో అతనిని చూచి భయపడిన వారు, ప్రశంసలతో ముంచెత్తిన వారు ఇప్పుడు అతనికి ఏమాత్రమూ భయపడుట లేదు. అవసరమని తోచిన ఎడల విమర్శలతో అతనిని బాధించుచుండిరి. అతని ఆర్థిక స్థితి కూడా క్షీణించసాగెను. 2 పూటలా భోజనము లభించు వనరులు కూడా క్షీణించసాగెను. తన దుస్థితికి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ బాపన్నావధానులు గారు తన మనుమని ఎత్తుకొని తమ స్వగృహమునకు పోవుచుండిరి. రాజశర్మ గారింటి నుండి ఒక వీధి మలుపు తిరిగిన బాపనార్యుల ఇంటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ ఇంటి వద్ద కంటే తాతగారి ఇంటి వద్దనే ఎక్కువ కాలక్షేపము చేయుచుండెడి వారు. శ్రీ నరసింహవర్మ గారింటికిని శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికిని యథేచ్ఛగా పోవుచుండెడి వారు. నరసావధానులు శ్రీపాదుల వారితో మాట్లాడవలెనని తలచెను. ముద్దుల మూటగట్టు ఆ దివ్య శిశువును ఒక్కసారి ఎత్తుకొని ముద్దాడవలెనని వానికి తోచెను. నరసావధానులు బాపనార్యులతో పాటు అటు పోవుచున్న శ్రీవల్లభుల వారిని చూచెను. నరసావధానుల వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి. ఆ చిరునవ్వు సమ్మోహకముగా నుండెను. తదుపరి నరసావధానులు వెచ్చములు తీసుకొనదలచి శ్రేష్ఠి ఇంటికి పోయెను. అచ్చట శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి వడిలో నుండెను. శ్రీపాదులు నరసావధానులు వంక దృష్టి సారించి విలాసముగా నవ్విరి. నరసావధానుల వెచ్చములు తీసుకొని ఇంటికి వచ్చి అచ్చట నుండి నరసింహవర్మ గారింటికి పోయెను. ఆ సమయమున శ్రీ వర్మగారింటిలో శ్రీ వల్లభులు వర్మగారి భుజములపై నెక్కి కూర్చొని ఉండుటను చూచిరి. శ్రీవల్లభులు నరసావధానులను చూచి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయంలో శ్రీవల్లభులు మాతామహుల ఇంటను, వర్మగారి ఇంటను, శ్రేష్ఠిగారి ఇంటను ఉండుట గమనించిరి. ఇది కలయా వైష్ణవ మాయా అని నరసావధానులు మీమాంసలో పడెను. ఊరిలోని జనులు తనను పరిపరి విధములుగా ఆడిపోసుకొనుచుండిరి. పాదగయా క్షేత్రములోని స్వయంభూదత్తుని విగ్రహము మాయమగుటకు తానే కారణమని నిందించుచుండిరి. గమ్యము లేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరుగాడెను. పిచ్చివాని వలె ఇంటికి చేరెను. నరసావధానులు భార్య పిచ్చివాని వలెనున్న
నున్న తన భర్తను చూచి మిగుల దుఃఖించెను. తన బాధను క్రొక్కుకొనుటకు పూజామందిరమునకు వెళ్ళెను. ఆమె చూచిన దృశ్యము ఆశ్చర్యకరము. వారి పూజామందిరములో శ్రీపాద శ్రీవల్లభులుండిరి. ఆ భార్యాభర్తల ఆనందమునకు అంతు లేకుండెను. తోటకూర వండి అన్నము పెట్టెదమని శ్రీవల్లభులు అని శ్రీపాదుల వారిని ఎంతో బ్రతిమలాడిరి. అందులకు శ్రీపాదుల వారు ఒప్పుకొనలేదు. కాలకర్మ కారణములు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు అలభ్యయోగము కలుగుచుండును. వివేకి అయిన వాడు దానిని గుర్తించి లబ్ధి పొందును. అవివేకి దానిని గుర్తించక నష్టపోవును. ఎట్టకేలకు శ్రీపాదులు వారి ఇంట భోజనము చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమున మాత్రము కాదు, మరు జన్మములో వారు శ్రీ నృసింహ సరస్వతీ నామమున పుణ్యభూమి మహారాష్ట్రములో జన్మించెదరనియు, అప్పుడు తప్పక వారి ఇంటికి వచ్చి తోటకూరతో వండిన భోజనమును స్వీకరించెదమనియు వాగ్దానము చేసెను. శ్రీ గణేశ చతుర్థిన అవతరించిన తనలోని గణేశ అంశంతో గజానన నామమున ఒకానొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానమునకు దగ్గరలోనే జన్మించునని వారు తెలిపిరి. సూర్య చంద్రాదుల గతులను మార్చుట అయినను సాధ్యము కావచ్చునేమో గాని ఎట్టి పరిస్థితులలోనూ శ్రీపాదుల వారి వాగ్దానములను మార్చుట ఎవరికినీ సాధ్యము కాదు. వారి ఆదేశములను అనుసరించియే పంచభూతములతో సహా సృష్టియందలి సమస్త జీవులను వ్యవహరించవలసియుండెను. వాగ్దాన పరిపాలనమునందు వారు దృఢవ్రతులు, సత్యవ్రతులు. జగములు కదిలినను యుగములు మారినను వారి లీలలు మాత్రము నిత్య సత్యములగును, అత్యంత నవీనమునగును ఇండును. ఆ పూజామందిరములోనున్న శ్రీపాదులు వారు నరసావధానులకును అతని ధర్మపత్నికిని హితోపదేశము చేసిరి. ఈ హితోపదేశములు దత్తభక్తులందరకును ఎంతో ప్రయోజనకరమైనవి. నరసావధానులకును శ్రీవల్లభుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది. నరసావధానులకు వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ. నరసావధానులకు శ్రీపాదుల వారి ఉపదేశములు. ప్రశ్న: నీవెవరవు? దేవతవా, యక్షుడవా, మాంత్రికుడవా? ఉత్తరం: నేనే. పంచభూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువణువునందును అంతర్లీనముగానున్న ఆద్యశక్తిని నేనే. పశుపక్షాదులు లగాయితూ సమస్త ప్రాణికోటి అందునను మాతృస్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే. ప్రశ్న: అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా? ఉత్తరం: నిస్సంశయముగా నేను దత్తుడనే. మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చితిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను. ప్రశ్న: అయితే నీకు ఆకారము లేదు, గుణములు లేవు, అంతే కదా? ఉత్తరం: ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే, గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే. సాకార నిరాకారములకు, సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను వాటికి అతీతుడను కూడా. ప్రశ్న: అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖములు ఎందుకు? ఉత్తరం: నీలో నీవు నేను కూడా ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు, నీలో ఉన్న నేను మాత్రము పరమాత్ముడను. నీకు కర్తృత్వ భావన ఉన్నంత వరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఖములు, పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలో ఉన్న నీవు
క్షీణ దశకు వచ్చి నీలో ఉన్న నేను ఉచ్చ దశను అందుకొన్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గరయ్యేదవు. నాకు దగ్గరయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. ప్రశ్న: జీవాత్మ పరమాత్మ వేరు వేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమవనవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజము? ఉత్తరం: నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమీ లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరము ద్వైత స్థితిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమును నా అనుగ్రహము వలనే కలుగుచున్నదనియు నీవు కేవలము నిమిత్త మాత్రమైన తత్వమని తెలుసుకొనిన ఎడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయము నొందుటయే మోక్షము కనుక నీవు ద్వైత స్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుందును. నాలోని సర్వశక్తులను నీ యందు అభివ్యక్తమగుచున్నప్పుడు నీలోని అహంకారము నశించినప్పుడు నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందము సిద్ధించును. మోహము లేదు కనుక ఇది కూడా మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినప్పుడు నీవు అనునది మిగులక నేను అనునది మాత్రమే ఉండును. కనుక మనస్సు చేత ఎంత మాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైత స్థితిలోనున్నను నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములోనున్నను విశిష్టాద్వైతములోనున్నను అద్వైతములోనున్నను బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే. అది మనస్సునకు వాక్కునకు అందరానిది. కేవలము అనుభవ వైక వేద్యము మాత్రమే. ప్రశ్న: అవధూత స్థితిలోనున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందురు కదా, మరి నీవు కూడా అవధూతవా? ఉత్తరం: కాదు, నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము మరియు బ్రహ్మమే సర్వస్వము అనున్నది అవధూత అనుభవము. కానీ నేను బ్రహ్మము నేనే సర్వస్వము అనియడి స్థితి నాది. ప్రశ్న: అయినా ఈ స్వల్ప భేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు. ఉత్తరం: సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడువడిన అవధూత నాలో లీనమగుచు బ్రహ్మానంద స్థితిని అనుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనప్పుడు సంకల్పము లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పములో మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులనియడి ఈ మాయాశక్తి రూపములో కూడా నేను ఉన్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించిన ఎడల జన్మకు రావలసినదే. సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానంద రూపము నాది. సంకల్పము నశించిన సత్య జ్ఞానానంద రూపము వారిది. ప్రశ్న: విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా. బ్రహ్మ జ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము? ఉత్తరం: వేయించిన విత్తనములు మొలకెత్తకపోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపచేయుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంతరాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది. ప్రశ్న: దత్తప్రభు శ్రీపాద వివరించవలసినది. ఉత్తరం: భూత భవిష్యత్ వర్తమానములు అవస్థాత్రయము, సృష్టి స్థితి లయము మొదలైన త్రయములన్నింటినీ అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులైరి. సృష్టి అందలి ఏ జీవియందును ఏ పదార్థమునందును అసూయా ద్వేషములు లేశమాత్రము లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారముగను అతీతముగను ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును దర్శించవలెనని అత్రి మహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి అందలి ప్రతి ప్రాణిని
ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినదిగా అనసూయమాత తపమాచరించినది. కర్మసూత్రమును అనుసరించి జీవులకు సుఖ దుఃఖములు కలుగుచుండును గనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగాను కలుగునట్లును స్వల్ప పుణ్యములకు మహాఫలితములు కలుగవలెనని సత్సంకల్పముతో అనసూయమాత ప్రార్థన చేసినది. కఠినమైన లోహముచే చేయబడిన శనగల ఆకారముననున్న లోహపు ముక్కలను తన తపోబలముచే జీవవంతములైన తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రాస్థితిలోనున్న చైతన్యము, వృక్షములు వృక్ష సంబంధ పదార్థములు అర్థ నిద్రాస్థితిలోనున్న చైతన్యము, జంతువులు పూర్ణ చైతన్యములోనున్న స్థితి. ఖనిజము పుట్టి ఖనిజముగా చచ్చి తరువాత తరుగుల్మాదులుగా జనించి ఆ తదుపరి జంతు జన్మలనెత్తి ఆఖరున మానవ జన్మనెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొల్పి మోక్షమునొందవలెను. ప్రకృతిలోనున్న పరిణామ క్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయవచ్చుననిది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపములోనున్న చైతన్యము జాగ్రత్తావస్థలోనున్నది కనుక దానిని నిద్రావస్థలోనికి మార్చి ఆ ఆకారములను పసిబిడ్డల రూపంలోనికి మార్చివేసినది. త్రిమాతల శక్తులు ఏకమై అనగాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడుగా జనించి అనగాదేవిని అర్ధాంగిగా స్వీకరించుట జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ అవతారమునందు నా వామపాగమున అనఘాదేవియు కుడి భాగమున దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపమున జనించి తిని ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృష్టించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యములుండునని నీవు గ్రహించవలెను. ప్రశ్న: శ్రీపాద, సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా? ఉత్తరం: తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరుజన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తరువాత మాత్రమే. తోటకూర విషయము చాలా చిన్న విషయము అయినను నీవు దాని యందు ఎంత మోహమును పెంచుకున్నావు. అమ్మ కానీ నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవరినీ ఏమీయూ యాచించి అడుగురు. పసిపిల్లవాడినైన నేను ఎంతటి ఆహారమును తీసుకొందును? నేను మనసు పడినప్పుడు నీవు తోటకూరను వెంటనే ఇచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనస్సులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవిత కాలము చాలదు. ప్రతి మానవునికి పుణ్యఫలము రూపముగా ఆయువు, ఐశ్వర్యం, అందము, ప్రఖ్యాతి మొదలైనవి సిద్ధించును. పాపఫల రూపముగా అల్పాయువు, దారిద్ర్యము, అనాకారితనము, కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును. నీ పుణ్యఫలములో ఎక్కువ భాగమును తీసి నీకు ఆయుర్దాయమును పోసి తిని. నీ పుణ్యభాగము చాలా ఖర్చైనది, పాప భాగము ఎక్కువగా మిగిలినది. నీవు దరిద్రమును అనుభవించియే తీరవలను. అయినను నీవు స్వయంభూదత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను అవస్థ పడకుండా 2 పూటల అన్నము లభించినట్లు అనుగ్రహించుచున్నాను. ప్రశ్న: శ్రీపాద, వర్ణ వ్యవస్థ ప్రకారము నడుచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది కదా. మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పు కాదా? ఉత్తరం: సత్య ఋషీశ్వరుల నిర్ణయములో దోషములనెంచుట వలన నీ నాలుకను కోసి పారివేయవలెను. తాతగారు ఎవరనుకొంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతులు సాధమనున్నది ఏమిటో ఎరుగని పరమ పవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపజేయవలసినదని కాలకర్మ దేవతలను నేను ఆదేశించి తిని. నరసింహవర్మ పూర్వీకులు
శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పరమభక్తులు. సింహాచలంబునందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమపద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఈ 3 కుటుంబములతోనూ నాకు గల రుణానుబంధము ఒక జన్మలో తీరెడిది కాదు, ఒక అవతారములో పరిసమాప్తి అగునది కూడా కాదు. నా వరదహస్తము తరతరముల వరకు వారి మీద ఉండును. నా యొక్క ఛత్ర ఛాయలో వారు నిశ్చింతగా నుందురు. శ్రీపాదుల వారు భక్తులకు ఇచ్చు అభయము. నా విషయమునకే వచ్చినచో పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు నాకు ఇయ్యలేకపోయితివి. నన్ను భుజింపచేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించి ఉండేది. నీవు ఎంతో అదృష్టము పోగొట్టుకున్నావు. ఏది ధర్మము ఏది అధర్మము అనున్నది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రమును ఆశ్రయించవలసినదే. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా లేదా అని మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతః కరుణులు నిర్ణయించినది ఏ శాస్త్రమగును, వారు చెప్పినదే వేదమగును, వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకున్నను ధర్మదేవత వారిని చెడు మార్గములోనికి వెళ్ళనీయక సరియైన తీర్పును చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామమును ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే కానీ పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపగా దక్షుడు చేసిన యజ్ఞం ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది, వానికి మేక తల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ ఉసిరికాయ అను వాటితో వైద్యము చేయును. శరీర భాగము కుళ్ళినప్పుడు కత్తిపుచ్చుకొని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే. నాలో దేవతల అంశములే కాక రాక్షసాంశాలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించదును. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడల ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్య శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడువను. దూరతీరములనున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనను రప్పించెదను. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్య పరాశక్తి కన్యకా పరమేశ్వరిగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధి మునులలో వైశ్యమునులు లేరా? బ్రహ్మక్షత్రియ వైశ్యులకే కాదు, శూద్రులు కూడా నియమనిష్టలను పాటించునెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే. ఉపనయనము వలన 3వ కన్ను విచ్చుకొనవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానమునందు మనస్సు లగ్నమవ్వవలెను. నీ మనస్సు శాఖ జ్ఞానమునందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనున్నది అంగటిలో దొరికే అనుకుంటివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరు జన్మమున చండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుడుగా ఉన్నవాడు మరు జన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మ పదార్థము కుల మతములకు దేశకాలములకు అతీతమును రహస్యమును గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పనిచేయుచుండును. బ్రహ్మ జ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచు వారిని అనుగ్రహించునప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాప పుణ్య కర్మములను బట్టి వేతనము నిర్ణయించబడును. ప్రతి వాని వేతనమును నా వద్ద ఉన్నది. తూచి కొలిచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూసుకొనున్నప్పుడు నేను వైశ్యుడను.
భక్తుల బాధలను కష్టములను నా శరీరము మీదికి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగజేయుట వలన సేవాధర్మము నిరుపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయునప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది. ప్రశ్న: శ్రీపాద, క్షమించవలసినది. నేను అజ్ఞానిని, నీవు దత్తప్రభువువే. సర్వజీవులకు ఆశ్రయము నీవే. అసలు ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడినదో తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయవలసినది. లోక వర్ణన. ఉత్తరం: తాత, స్వర్గమునందు 88,000 మంది గృహస్థ మునులు కలరు. వారు పునరావృత్తి ధర్మము కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడినది. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా ఉండెను. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములేర్పడెను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండి ఉండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నొంది అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయెను. ఆ అండమును తన తేజోమహిమచే ప్రకాశింపజేసినందున హిరణ్య గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవితృకాటక చైనమును భరద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండములను నిండి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవితృకాటక చైనము చేయబడినది. సత్యలోకముననువైన నిరామయ స్థానమును యుక్త స్థానమున్నది. సత్యలోకముననువైన నిరామయ స్థానమును యుక్త స్థానమున్నది. త్రికండ సోపానములో వసురుద్రాదిత్యులను పిలవబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకము అనునది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన నగరము ఆపై ఉన్నది. దానికి పైభాగమున మహాకైలాసమును ఆ పైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమనున్నది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీరపురమునందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురమునందు సనక నందాది ఋషులుందురు. మహర్లోకములో జ్యోతిష్మతీపురమునందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీపురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రథంతపురమందు విశ్వకర్మ అను దేవశిల్పి కలడు. తాత, భూలోకమందు 2 భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇది గాక మహాభూమి అనున్నది మరి ఒకటి కలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగా ఉన్నది. మధ్యలోకమనగా భూలోక భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే ఉన్నది. పాతాళమనగా అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళములనున్నవి. స్థూలముగా వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు. మనము నివసించది ఈ భూలోకమునకు దిగువనున్న మహాభూమి అనునది మధ్య భాగమునందు మిర్రుగా నుండి చక్రాకారముగానున్నది. అందువలన ఉపరి భాగమునందు సూర్యచంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది.
సదా వెలుతురు ఉండుటచే అచట కాల నిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే సప్త సముద్రములను సప్త ద్వీపములను కలవు. జంబూ ద్వీపమునది దీని అందే కలదు. భూలోకము భువర్లోకము రెండును చేరి మధ్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు భూగోళమనియు రెండు విధములు కలవు. సృష్ట్యాదియందు సమస్తమును జలములో నిండి ఉండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమునరించగా నీటి మీద పుష్కర వర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహ రూపమును పొందినవాడై పుష్కరవర్ణం సమీపమున మునుగగా దిగువన ఉన్న మహాభూమిని పొందినవాడాయను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరుచేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కర వర్ణమునందుంచగా తదుపరి అది పృథివీ నామము పొందెను. తాత దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అనునది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూ ద్వీపమనున్నది మహాభూమి యందే కలదు. దానిలో 9 ఖండములున్నవి. దైవఖండమునందు దేవతలు నివసించెదరు. గభస్త్య ఖండమునందు భూతములుండెదరు. పురుష ఖండమునందు కిన్నెరులు, భరత ఖండమునందు మానవులు, శరభ ఖండమునందు సిద్ధులు, గంధర్వ ఖండమునందు గంధర్వులు, తామ్ర ఖండమునందు రాక్షసులు, శేరు ఖండమునందు యక్షులు, ఇందు ఖండమునందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగా ఉన్న భరత ఖండములోని భరతపురమున వైవస్వత మనువు భూఋషుల తోడను మానవుల తోడను కొలువుదీరియుండును. మహాభూమి మీద జంబూద్వీపం ఉన్నట్లునే భూగోళం మీద కూడా జంబూద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీపీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీదనున్న జంబూద్వీపము 1,00,000 బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగి ఉన్నది. జంబూద్వీపమునందలి భరతఖండమున మాత్రమే వైవస్వత మనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి అందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగా నుండక ఆహ్లాదకరముగా ఉండును. నీరెండ వంటి సదా వెలుతురుండును. కానీ పగలు రాత్రి అను భేదము లేకుండగా ఉండును. మహాభూమి అందలి జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణము కలది. లవణ సముద్రము 1,00,000 యోజనములు, ప్లక్ష ద్వీపము 2,00,000 యోజనములు, ఇక్షుర సముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపము 4,00,000 యోజనములు, సురా సముద్రము 4,00,000 యోజనములు, క్రౌంచ ద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, శాఖద్వీపం 16,00,000 యోజనములు, దధి సముద్రము 16,00,000 యోజనములు, సాల్మలీ ద్వీపము 32,00,000 యోజనములు, క్షీర సముద్రము 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపము 64,00,000 యోజనములు, శుద్ధ జల సముద్రము 64,00,000 యోజనములు, చలాచల పర్వతము 128,00,000 యోజనములు, చక్రవాల పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణము కలిగి ఉండును. లోకాలోక పర్వతము దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతమునకు అండభిత్తికిని నడుమ నుండెడి ప్రదేశము ఎల్లప్పుడూ చీకటితో కూడి ఉండును. అండభిత్తి అనునది 1,000,000 యోజనముల మందము కలిగి ఉండును. వరాహావతారము గాని నరసింహావతారము గాని భూమి పట్టేటంతటి అవతారములు కావు. వరాహమనగా సూకరము కాదు, ఖడ్గమృగము, ఒకే కోర కలిగినది.
ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాది దేవతల వివరణ. మహాభూమి అందలి జంబూద్వీపమును స్వయంభువమనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని 7 కుమారులు 7 ద్వీపములకు అధిపతులైరి. ప్లక్షద్వీపమును మేధాతిథి, శాల్మల ద్వీపమును వపుష్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపమును ద్యుతిమంతుడు, శాకద్వీపమును హవ్యుడు, పుష్కరద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్షద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కొరర, విందక, భావిన అనునవి. వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్య దైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణకవర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణములు వారుందురు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు దమి, సుష్మిన, స్నేహ, మందేహ అను 4 వర్ణముల వారుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాకద్వీపమునందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్యభగవానుని ఆరాధించెదరు. పుష్కర ద్వీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరును దేవతల వలె రోగములు గాని శోకములు గాని లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళమునందలి జంబూద్వీపములో భారతవర్షము, కింపురుష వర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాస్వ వర్షము, రమ్యక వర్షము, హిరణ్యక వర్షము, కురువర్షము అనునవి కలువు. తాత మహాభూమి యందు ఖండ విభాగములు గల జంబూద్వీపమున్నట్లునే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలె మిర్రుగా నుండును. దీనినే భూమండలమని మనిపించెదరు. భూగోళము మాత్రము నిమ్మ పండు వలె ఉండును. మహాభూమి మేరు రేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించియుండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమమధ్యమందు నిలిచియున్నది. మహాభూమి యందు నడిమధ్యన గల మేరు రేఖను చుట్టుకొని జంబూద్వీపం ఉన్నది. దానిని చుట్టి 7 సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళమునందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళము అసుర భాగమని అందురు. మహాభూమి అందలి సమమధ్య ప్రదేశమున్న మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించడి మానవులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండే చక్రవాల పర్వతాగ్రమునందు జ్యోతిశ్చక్రము అమర్చబడియున్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగానున్నది. కక్షావృతమైన జ్యోతిశ్చక్రము దీనికి ప్రతిదినమును ఒక ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమి యందు శీత వాతాతపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటి అనునది లేక కాల వ్యత్యాసము లేక ఉండును. భూగోళమునందు దీనికి వ్యతిరిక్తముగానున్నది. మహాభూమి అనున్నది పుణ్యఫలానుభవమున మాత్రమే పొందదగినది, స్థూల శరీరములో పొందరానిది. భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి, స్థూల శరీరులో ఉండవలసిన భూమి. మహాభూమి మీద మనుప్రళయము తప్ప చిన్న ప్రళయము అనునవి ఉండవు. భూగోళం మీద యుగ ప్రళయములు, మహాయుగ ప్రళయములు, మనుప్రళయములు జరుగుచుండును. మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లలో పిలిచెదరు. భూగోళమును మహీ, ఊర్వి, క్షితి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత పాతాళ లోకముల గురించి చెప్పుచున్నాను వినుము.
అతలమునందు పిశాచగణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలమునందు భూతములు, తలాతలమునందు యక్షుడు, మహాతలమునందు పితృదేవతలు, పాతాళమునందు పన్నగులు ఉందురు. లోక నివాసులు, లోకాధిపతులు. ఖండముల వివరణ. వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి. ఇతడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తర దిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలమునందలి అలకాపురమునందు ఇతడుండును. అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశములో చాలా ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు. సుతలములోని వైవస్వత మనువును యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కుకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరిణి అని అందురు. పుణ్యవంతులకు సులభముగా దాట వీలగును, పాపాత్ములకు కడుంగడు కష్టతరము. రసాతలమునందు పుణ్యనగరమను నది కలదు. దానికి నిభృతి అను దైత్యుడు అధిపతి. అతడు నైరుతి దిక్కునకు అధిపతి. తలాతలమునందలి ధనిష్టాపురమున పిశాచగణములతో కూడిన భేతాళుడుండును. మహాతలములో కైలాస నగరములో సర్వభూత గణములతో కాత్యాయనీపతి అయిన ఈశానుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. పాతాళమునందు వైకుంఠ నగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోనూ వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులతోనూ శేషసాయి అయి విరాజిల్లుచున్నాడు. దీనినే శ్వేతద్వీపగతమైన కార్య వైకుంఠము అని అందురు. ఆఖరిదైన పాతాళలోకమునందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగజీవులుందురు. ద్వితీయ ఖండమునందు ప్రేతగణములుందురు. తృతీయ ఖండమునందు యాతనాదేహమును పొందియున్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు. సప్త సముద్రములను సప్త ద్వీపములను మహాభూమి యందు కలవు. దాని మధ్య నుండునది జంబూద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడి ఉన్నది. దక్షిణమందున్న దానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వయంభువ మనువు ఉండును. అనేకులైన పుణ్యజీవులు, ఋషులు స్వయంభువ మనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తద్వీపములను చుట్టుకొని చరాచర చక్రవాల లోకాలోక పర్వతములన్నవి స్వర్గలోకము వరకు వ్యాపించియుండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తమ గుండా ప్రసరింపనీయని పొరలు. మహాభూమికి దిగువన 7 అధోలోకములు కలవు. వీటినే సప్త పాతాళములని అందురు. అతలలోకమనున్నది పిశాచములకు నివాసము. వితలలోకమునందలి అలకాపురిలో కుబేరుడుండును. వితలలోకమునందలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలిచక్రవర్తి తన పరిజనులైన రాక్షసులతో నివసించును. వైవస్వతపురమునందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రసాతలములోని పుణ్యపురమనున్నది నైరుతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్టాపురములో బేతాళుడుండును. తలాతలమునందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమనున్నది పితృదేవతలకు నివాసము. పాతాళమునందు శ్వేతద్వీప వైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరువునంటి పెట్టుకున్న అధోభాగమునందు అనంగజీవులు, ప్రేతగణములు, యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్యగ్రస్థానమను దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్తినాం ఉదకం దత్తం అక్షస్యముపతిష్ఠతి అని ఉత్తరాపోసనలో ఉదక ప్రదానమును వీరికే చేయబడుచున్నది. లోకముల పేర్లు, వాటి విస్తీర్ణతల వివరణ.
భూలోకమునందు గల భూగోళము మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వధ్రువ స్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖ యందు ప్రకాశించున్నది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండు లోకము. సూర్యగ్రహ మండలము ఎంత మాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనీశ్వరలోకము, రాస్య దేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్తఋషిలోకము, ఊర్ధ్వ ధ్రువలోకము అనునవి కలవు. ఇవే కాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. భూమధ్య బిందువు నుండి సూర్యలోకము 1,00,000 బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవత అయిన సూర్యుడుండు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము 2,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, అంగారకలోకం 3,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, బుధలోకము 5,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, గురులోకము 7,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, శుక్రలోకము 9,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, శనిలోకము 11,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, రాస్యాది దేవతాలోకము 12,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, నక్షత్ర దేవతాలోకము 13,00,000 బ్రహ్మాండ యోజనములలోను, సప్తర్షి లోకము 14,00,000 బ్రహ్మాండ యోజనముల్లోను, ధ్రువలోకము 15,00,000 బ్రహ్మాండ యోజనముల్లోనూ కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములైన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరం ఉన్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరం ఉన్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహార్లోకము కొంత నశించి కొంత నిలిచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమున కాని నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములును మరియు అండభిత్తి వరకు. దత్తుడు అనగా ఎవరు? నరసావధానులు. తాత, దత్తతత్వము నీకు అనుభవంలోనికి రావాలనన్నా కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించియుండి దానిని అతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియుము. ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియుము. శ్రీచరణుల హితబోధన విన్న నరసావధానులను అతని భార్యను నిర్ఘాంతపోయిరి. 1 ఏడాది వయసు ఉన్న ఈ పసికందు ఇంతటి మహత్తర విషయమును సాధికారముగా చెప్పుటయును తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులను అతని భార్యయు ఎక్కి ఎక్కి ఏడవసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములను స్పృశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానుల దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి. శ్రీపాదుల వారు, నేను దత్తుడను, కోటాను కోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించియున్న ఏకైక తత్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను, దిగంబరుడను. ఎవరైతే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, నరసింహ సరస్వతీ దిగంబర అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మ రూపములో సదా ఉందును. మా మాతామహులైన శ్రీ బాపనార్యులు పరదేశము నుండి వచ్చి పాదగయ క్షేత్రమునందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించుకుని వారికి ఉచితముగా భోజన వసతి సౌకర్యములు కలిగించుచుండగా నీ స్వయంభూ దత్తుడేడి అదృశ్యమాయనుగా అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు.
వారి పితృదేవతలకు పుణ్యలోకములు ప్రాప్తించును. బ్రతికి ఉండిన జీవులనే కాక చచ్చిన జీవుల యొక్క యోగక్షేమములను చూడవలసిన ప్రభువును నేను. నాకు చావు పుట్టుకలు రెండునూ సమానమే. అయినను నీవు స్వయంభూదత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా అని వెద చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునటుల స్వయంభూదత్తుడు త్వరలోనే కనిపించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయం ఇచ్చి తిని దత్తధ్యాసలో నుండుము. మరు జన్మమున కటాక్షించదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శ చేసేటంతటి మహాపుణ్యము నీకు లేనే లేదు. కోటాను కోట్ల బ్రహ్మాండమును సృజించి రక్షించి లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరద హస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికిరి. మహాభయంకర శబ్దముతో శ్రీచరణుల శరీరమునందరి అనుపరమాణువులు విఘటనము చెంది శ్రీపాదులు అదృశ్యులైరి. నాయన శంకరపట్టు శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుటలోని మర్మమును ఈ రకముగా తెలియజేసిరి. వారు సర్వవ్యాపక తత్వము, నిరాకారమైన ఆ తత్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మనము ఊహకందని విషయము. పసి బాలక రూపమున కపట వేషమును ధరించి వచ్చిన ఆ జగత్ ప్రభువు పసితనము నుండి చేయు లీలలకు అంతెక్కడ. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 7వ అధ్యాయము సంపూర్ణము.